అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుని చిందులు వేసినటువంటి తెలుగుదేశం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి గురించి తెలుసుకుందాము. వీరు చాలా గొప్పవారని తెలుస్తుంది. అలాగే బాబు గారికి అత్యంత సన్నిహితులని, అలాగే డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారికి కూడా అత్యంత ఆప్తులని తెలుస్తుంది. అయ్య గారి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు ఏమి జరిగిందో ఫామ్ హౌస్ లో ఒక్కసారి వీక్షిద్దాం. వీకెండ్ సిటీ శివారు ఏకాంతంగా ఫామ్ హౌస్, ఈ 3 ముక్కలు చాలు డ్రగ్స్ తో చిల్లయ్యే బ్యాచ్ కి. అందున వారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ వైబే వేరే ఉంటుంది. వచ్చేదెవరు పట్టుకునేదెవరు అని విర్రవీగి వీర విహారం చేస్తారు. అలాంటి ఓ మత్తు బ్యాచ్ ఆట కట్టించింది ఈగల్ టీం. గద్దల్లా వాలిపోయి గేట్లు తోసి లోపలికి ఎంటర్ కాగానే అక్కడున్న వాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. మీరు చూస్తున్నది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్. ఇది మరోసారి వార్తల్లోకి పట్టుబడిన వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సిగ్గు లజ్జ లేనటువంటి ఎంపీ గారు ఎలాగ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారో. ఇకపోతే బాబు గారికి అన్ని కూడా అవి కనపడవు. ఆయనకి చెవులు మైండ్ దొబ్బిందని మనకు తెలుసు. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అన్న చందముగా ఏవేవో వేదికలెక్కి ప్రసంగిస్తారు. డ్రగ్స్ గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు బాబు గారు. మొదలు పెట్టండి మీ సొల్లు. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు. మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వర్షన్ ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం. ఈ డ్రగ్స్ మీద పోరాటం చేయాలి. యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ యువగలం పాదయాత్రలోనే ఈ డ్రగ్స్ మీద పోరాటానికి బీజం పడింది. ఒక అక్క ఆవేదన, ఒక చెల్లెల ఆవేదన నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారిని తాకింది. డ్రగ్స్ మీద పోరాటం చేయాలి, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అంటే ఈగల్ అని చెప్పి మేము పెట్టింది కాదండి. అది ఏదో మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి పెట్టిన పేరు కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్లోంచి వచ్చిన ఆ ఈగల్, ఆ డేగ కన్ను అన్నది ఈ రోజు యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు అధికారులు. డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోగాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. తెలంగాణలోనేమో ఈగల్ టీం మొన్న ఆదినారాయణ రెడ్డి కొడుకును పట్టుకుంది. ఈ రోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ని పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పట్టుకోవట్లే ఈ ఈగల్ టీము? ఇక్కడ ఈగలు తోలుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డ్రగ్స్ తీసుకుంటా ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళ దగ్గరికి ఏమైనా ఈగలు వస్తే ఆ ఈగలు తోలుతున్నారు ఈగల్ టీం వాళ్ళు. అక్కడేమో ఈగల్, ఇక్కడేమో ఈగలు తోలుకుంటూ ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పుట్ట మహేష్ గారికి ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేశారట. మరి 5 రోజుల లోపల నువ్వు జవాబులు చెప్పు, డ్రగ్స్ ఎన్ని గ్రాములు తీసుకున్నావు అని అడిగాడట. ఈ విషయం మా ఊర పంది పట్టాభి గారికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు చెప్పురా ఊర పంది. అరే బోసడీకే, నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు, నువ్వు నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఇకపోతే ఇంటి శాఖ మంత్రి అనితమ్మ గారు వచ్చారు. అమ్మగారు చెప్పండి, గంజాయిని మీరు రాష్ట్రంలో ఎంత చక్కగా అరికట్టారు అన్ని మాకు చెప్పండి. ఈ రోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. ఈ నెలలోని లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా, వీళ్ళందరినీ ప్రజల్లో ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలన్నా సఫిషియెంట్ గా ఎక్స్పోజ్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తామండి. బాబు గారు మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. వాడు డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా గానీ ఇప్పటికీ వాడిని సస్పెండ్ చేయలేదు. నువ్వు వాడిని ఎప్పుడు సంఘ బహిష్కరణ చేయాలి నీ బతుకొచ్చాడా. ఇకపోతే మా డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గత ఎన్నికలప్పుడు ఈ యొక్క మాదక ద్రవ్యాల మహేష్ గారిని ఎలా జాకీ పెట్టి పైకి లేపాడు ఒక్కసారి చూడండి. వీరిద్దరి అనుబంధము మీరందరూ కూడా వినవలసిందే. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. పుట్ట మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం. సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. చీఫెస్ట్ మినిస్టర్ గారు ఈ మాదక ద్రవ్యాల మహేష్ గారికి తెలుగు, తమిళ, కన్నడముతో పాటు మాదక ద్రవ్యాలలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉంది. అప్పుడు మీకు తెలియదా? మీకు కూడా సిగ్గు లజ్జ లేదు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం,
ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. ఒరే పవన్ కళ్యాణ్, అందరినీ మెప్పించి ఓట్లు వేయించావు, మరి నీకు సిగ్గు లజ్జా ఉందా? 2 రోజులైందా వాడు డ్రగ్స్ తీసుకుంటా పట్టుబడి, మరి ఇప్పటికి కూడా నీ గొంతు పెగలదేవురా, నువ్వు మనిషి జన్మ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఉపన్యాసాలు దంచేశావు, వాడికి ఓటేయమని చెప్పావు, పవన్ కళ్యాణ్ ముఖం చూడమన్నావు. అంటే నువ్వు ఆడు కలిసి ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారా? మీ ఇద్దరికి ఏమన్నా దగ్గర సంబంధాలు ఉన్నాయో కూడా ప్రజలకు తెలియాల్సింది. మరి ఇప్పటికైనా నువ్వు స్పందించి, నువ్వు మనిషి జన్మెత్తితే, నువ్వు కడుపుకు అన్నమే తింటే వెంటనే స్పందించి ఇది ఖండించాలి కదా. మరి నీ బతుకెందుకు, నీ బతుకొచ్చాడా? I, Putta Mahesh Kumar Yadav, have been elected member of the House of the People, do swear in the name of the God. తర్వాత నేను చెప్తా, దేవుని సాక్షిగా నేను 24 గంటలు డ్రగ్స్ తీసుకుంటూ ఎప్పుడు నిషాలోనే ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. అంతే కదారా మహేష్? నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, నేనేం మీకు అందరికి హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క హామీని ఈసారి అన్ని పనులు చేసి, నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, నేనేం మీకు అందరికి హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క హామీని ఈసారి అన్ని పనులు చేసి అందరు హ్యాపీగా ఉన్నాకే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వస్తున్నాం. ఒరే మాదక ద్రవ్యాల మహేష్ గారు, నువ్వేమీ చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఇంకా ప్రజల్లోకి రావాల్సిన పని లేదు. నీకు శాశ్వతంగా ప్రజలే రాజకీయ సమాధి చేసేశారని తెలుసుకోరా లఫట్. ఈ మాదక ద్రవ్యాల మహేష్ గారు ఒక రోజు ఫుల్లుగా మాదక ద్రవ్యాలు సేవించి ఏలూరు రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ ఇంజనీరింగ్ పనులన్నీ పర్యవేక్షించి ఎలా జరుగుతున్నాయని అక్కడ అధికారులను నానా మాటలాడి పోలీసులను నిందించి అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేసి వచ్చాడట. వీరిని అప్పుడే పొంగి పగలగొడదామనుకున్నారు, ఏమీ చేయక నిస్సహాయులుగా వీరందరూ వాడు తాగి వచ్చాడులే అని చెప్పి విడిచిపెట్టేశారట. ఈ వార్త తెలుసుకున్నాక వీడు మాదక ద్రవ్యాల కేసులో వీడు ఇరుక్కున్నాడని తెలిసాక యావత్ రైల్వే శాఖ అంతా కూడా ఎంతో చక్కగా సంబరాలు జరుపుకున్నారట ఏలూరులో. ఇకపోతే ఈ మాదక ద్రవ్యాల మహేష్ గారి తండ్రి మైదుకూరు నియోజకవర్గానికి వీడు ఎమ్మెల్యే, గతములో టీటీడీ చైర్మన్ గా కూడా పదవి వెలగబెట్టినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నమాట. ఇకపోతే మాదక ద్రవ్యాల మహేష్ గారి మాంగారు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. టీడీపీ పార్టీ ఆవిర్భావము నుంచి ఎంతో గొప్ప నాయకుడుగా వెలుగొందుతున్నటువంటి గేదెల రామకృష్ణుడు ఉరఫ్ యనమల రామకృష్ణుడే ఈ యొక్క మాదక ద్రవ్యాల మహేష్ గారి మాంగారని తెలుస్తుంది. అదండి విషయము. యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు అధికారులు. యూరిన్ టెస్ట్ శాంపిల్స్ లో నీళ్లు కలిపినట్టుగా గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టుగా తేల్చారు అధికారులు. ఇకపోతే మాదక ద్రవ్యాల మహేష్ గారు వచ్చాడు, ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వాలి, నేను శుద్ధ పూసను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎంతో పరమ పవిత్రుడని చెబుతున్నాడు. చెప్పురా నీ సోది. కానీ అన్న నీదే లేటు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ గాని తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా, వీళ్ళందరినీ ప్రజల్లో ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలన్నా సఫిషియెంట్ గా ఎక్స్పోజ్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తామండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పాలని మీ అందరికి తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మాదక ద్రవ్యాల మహేష్ గారు చాలా చక్కగా చెప్పారు శుద్ధపూస కబుర్లు. ఇంకా చెప్పిన సొల్లు ఆపేసి ఇక మీరు వెళ్ళి రండి. బాబు గారు వచ్చారు. మీరు బాబు గారు ఎన్నికల ప్రచారం ఎలా చేశారు ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం గాని
గంజాయి గాని డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. బాబు గారు, మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు కాబట్టి ఈ మాదక ద్రవ్యాల మహేష్ గారిని ఎంపీగా గెలిపించారు కాబట్టి నువ్వు ఏమీ చెయ్యవు, నువ్వేమేమో చెబుతావు, అన్ని వట్టి మాటలు. నీ యొక్క పచ్చకోట్రియంతా కూడా ఈ మాదక ద్రవ్యాలే సేవిస్తూ ఉండడం వల్ల నువ్వేం చేయగలవు బాబు గారు? నీ వల్ల కాదని యావత్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. నువ్వు వాడిని కనీసం సస్పెండ్ చేయలేదంటే నీది ఒక బ్రతక అని చెప్పి యావత్ సమాజం అంతా అడుగుతున్నారు. మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.